వెల్కమ్ టు నోతా టీవీ. నేను పవన్. ప్రపంచ చరిత్రలో ఒక చారిత్రాత్మక మైలురాయి ఆవిష్కృతమైంది. జూలై 4, 2026 అంటే నిన్న అగ్రరాజ్యం అమెరికా తన 250వ స్వాతంత్ర దినోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంది. ఈ అద్భుతమైన సందర్భాన్ని పురస్కరించుకొని భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం యుఎస్ ఎంబసీ ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్, అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశమైన అమెరికాల మధ్య ఉన్నటువంటి బలమైన స్నేహ బంధాన్ని చాటి చెప్పేలా ఈ వీడియోని రూపొందించారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. అమెరికా 250 ఏళ్ల స్వాతంత్ర ప్రయాణాన్ని అభినందిస్తూ విడుదల చేసినటువంటి ఈ ప్రత్యేక వీడియో ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోలతో పాటు భారత్ కు చెందిన పలువురు దిగ్గజాలు ఈ వీడియో ద్వారా అమెరికాకు తమ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈ వీడియోలో విభిన్న రంగాలకు చెందినటువంటి ప్రముఖులు పాలు పంచుకోవడం విశేషం. అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త అధ్యాయాన్ని లెక్కిస్తున్న వ్యోమగాములు శుభాంశు శుక్లా, సునీతా విలియమ్స్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా తమ సందేశాలను పంచుకున్నారు. అలాగే కళారంగం నుంచి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, నటుడు ఆర్ మాధవన్ అమెరికా ప్రజలకు అభినందనలు తెలిపారు. ఇక వీరితో పాటు రాజకీయ, వ్యాపార రంగాల నుంచి ప్రముఖ కాంగ్రెస్ ఎంపీ శశిధర్, పారిశ్రామికవేత్తలు ఇంద్రా నూయి, ఇషా అంబానీ లాంటి వారు కూడా ఈ చారిత్రక వేడుకకు సంఘీభావం ప్రకటించారు. భారత్, అమెరికా మధ్య రోజు రోజుకు బలపడుతున్నటువంటి స్నేహబంధం, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు మరియు వ్యూహాత్మక పరస్పర సహకారాన్ని ఈ వీడియోలో చాలా అద్భుతంగా ప్రస్తావించారు. మొత్తానికి అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి సుదీర్ఘ బంధానికి, పరస్పర గౌరవానికి ఒక సరికొత్త ప్రతీకగా నిలుస్తున్నాయి. రాబోయే రోజుల్లో సాంకేతిక, వాణిజ్య, రక్షణ రంగాలలో ఈ భాగస్వామ్యం మరిన్ని సరికొత్త శిఖరాలకు చేరుకుంటుందని ఈ ప్రత్యేక వీడియో స్పష్టం చేస్తోంది.